देखो हेलो गाइस వెల్కమ్ బ్యాక్ టు అయాన్స్ నాని ఈరోజు మమ్మీ మక్కగా చేసింది ఎలా అంటే చెప్పు మమ్మీ చెప్పాలా నీకు నచ్చినాయి బెట్ట మరి నచ్చింది మమ్మీ ఓకే వాళ్ళని కూడా చేసుకోమందామా మరి చేస్తున్నా ప్రాసెస్ చెప్పాలా చెప్పు కంకులు ఉంటాయి కదా స్వీట్ కార్న్ కాదు నార్మల్ లోకల్ కంకులు ఉంటాయి అవి ఒలుచుకోవాలి ఒలుచుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీరా ఇవి మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా మిక్స్ ఈ పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఈ పిండిని పక్క పెట్టుకున్న పిండి తీసి కొంచెం కొంచెం ఇట్లా చిల్లుగారెలాగా వడలాగా ఇలా వేసుకోవాలి రెండు సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ సేమ్ ఇదే మొత్తం పిండి మొత్తం ఇలానే గారెలాగా వేసుకోండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము మా అయాన్స్కి అయితే ఫుల్ ఇష్టం కదా బెట్ట అయాన్స్కి స్నాక్స్ లాగా అప్పుడప్పుడు స్కూల్కి కూడా పంపిస్తాను ఇలానే చాలా ఇష్టంగా తింటాడు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి మక్క గారెలు తెలంగాణ స్పెషల్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ బాగుందా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అదేంటో కానీ నార్మల్ టైంలో మాటలు వస్తున్నాయి వీడియో ఆన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే మాటలు రావట్లేదు ఏం గుర్తొస్తలేదు కదా బేట నార్మల్ టైంలో అయితే బాగా మాట్లాడతావు కదా మరి ఇప్పుడు ఎందుకు మాటలు వస్తలేవు నీకు గుర్తొస్తలేవా మాట్లాడి ఇంకేం చెప్తావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మక్క గారెలు మా మమ్మీ చేసినట్టు చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకోసం ట్రై చేయండి చాలా బాగా ఓకేనా మరి ఓకే మమ్మీ ఓకే థ్యాంక్ యూ సో మచ్